రైట్ ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతోంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, 6 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతోంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 9 గంటలకు 11.16% పోలింగ్ శాతం నమోదైనట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా మొత్తం పురుషులు 25.62 లక్షల మంది ఉండగా మహిళలు 26.80 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఇతరులు ప్రధానంగా 640 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం 2996 వార్డుల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే మున్సిపాలిటీల్లో 12 వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్లో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మిగిలిన వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మక్తల్లో 6వ వార్డు అభ్యర్థిగా ఉన్నటువంటి మహాదేవప్ప సూసైడ్ చేసుకోవడంతో, బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సూసైడ్ చేసుకోవడంతో అక్కడ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లేదా జాతీయ స్థాయి హోదా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎన్నికల ముందు చనిపోతే అక్కడ ఎన్నికను వాయిదా వేస్తూ వస్తారు. ఇప్పుడు భక్తల్లో 6వ వార్డులో ఎన్నికను వాయిదా వేశారు. మరోవైపు రాష్ట్రంలో మొత్తంగా చూస్తే మొత్తం 2996 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులకు గాను ఏకగ్రీవమైనటువంటి 14 వార్డులు పోను మిగిలిన వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మొత్తం బీసీ జనరల్ వార్డులు 463 వచ్చాయి. అదేవిధంగా బీసీ మహిళా వార్డులు 391 వచ్చాయి. ఎస్సీ జనరల్ వార్డులు 254, అదేవిధంగా ఎస్సీ మహిళా వార్డులు 190, ఎస్టీ జనరల్ వార్డులు 147, అదేవిధంగా ఎస్టీ మహిళా వార్డులు 40, జనరల్ వార్డులు 647 ఉన్నాయి. ఇక జనరల్ మహిళా వార్డులు 864 వార్డులు ఉన్నాయి. ఇక ఏకగ్రీవమైన 14 వార్డులను మినహాయిస్తే మరోవైపు కార్పొరేషన్ పరిధిలో 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మొత్తం పోలింగ్ కేంద్రాలు 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 16,031 సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. మొత్తం 137 స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 5 గంటల తర్వాత పోలింగ్ కేంద్రం లోపల ఉన్నటువంటి వారికి కూడా ఓటు హక్కు వేసే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఇక 12వ తేదీన ఏదైనా 116 మున్సిపాలిటీల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడైనా అనివార్యంగా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే రేపు రీపోలింగ్ ఉంటుంది. 13వ తేదీన ఫలితాలు వెలువడతాయి. దీనికి సంబంధించి 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు 1379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1547 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, 742 మంది జోనల్ ఆఫీసర్లు, అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీమ్స్ 279, ఎస్ఎస్టీ టీమ్స్ 381, పోలింగ్ ఆఫీసర్లు మొత్తం 9560 మంది ఉన్నారు. అడిషనల్ పోలింగ్ ఆఫీసర్లు 31,428 మంది ఉండగా ఇక 32 జిల్లాల పరిధిలో 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్లో కరీంనగర్లో మొత్తం 66 వార్డులు ఉండగా రామగుండంలో 60 వార్డులు, నిజామాబాద్ కార్పొరేషన్లో 60 వార్డులు, మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు, అదేవిధంగా మంచిర్యాల పరిధిలో 60 వార్డులు, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులు, నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 48 వార్డులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 414 డివిజన్లు 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కొడంగల్ మున్సిపల్ సంబంధించినటువంటి ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కొద్దిసేపట్లో ఆయన కొడంగల్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో షేరుగూడ సీతారాంపట్నంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో అక్కడ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మహబూబాద్ 14వ వార్డు పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక లక్షెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తిందని చెప్పుకోవచ్చు. మరోవైపు నిన్న ముఖ్యంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులను ప్రలోభపెట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయాలి, సహకరించాలంటూ మాట్లాడారనేది ఆడియోకి
సంబంధించినటువంటి ఆడియోలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు బయటపెట్టారు. దీనికి పొంగులేటి కూడా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ ఫామ్ హౌస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుందంటూ కూడా పొంగులేటి ఘాటుగా స్పందించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక బీజేపీ మక్తల్ సంబంధించి 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికలు 2 రోజుల ముందు ఉంది అనగా బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో బీజేపీ పూర్తి స్థాయిలో దీన్ని హడావుడి చేసింది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం ముందు బీజేపీ నేతలు ధర్నా చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. కిషన్ రెడ్డి లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి మనకు కనపడింది. మొత్తంగా చూస్తే కార్పొరేషన్ల పరిధిలో 412 డివిజన్లలో మొత్తం 2225 మంది పోటీలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 410 మంది, బీఆర్ఎస్ నుంచి 401 మంది, అదేవిధంగా బీజేపీ నుంచి 382 మంది పోటీలో ఉన్నారు. కార్పొరేషన్ల పరిధిలో 7 కార్పొరేషన్ల పరిధిలో 2174 మంది 2174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ 398 మంది పోటీ చేస్తున్నారు. ఇక మున్సిపల్కి సంబంధించి 2569 వార్డులలో 10,719 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 2,583 మంది పోటీలో ఉండగా బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, అదేవిధంగా బీజేపీ నుంచి 2,252 మంది బరిలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. 6,017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 49 వార్డులకు గాను అత్యధికంగా 314 మంది పోటీలో ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతానికైతే పోలింగ్ శాతం 11.61గా నమోదైంది ఓవరాల్గా. అదేవిధంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదవుతుంది అనేది ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఏ ఎన్నికలు జరిగినా పట్టణ ప్రాంతంలో అత్యంత తక్కువగా పోలింగ్ శాతం నమోదవుతూ వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతాయి కాబట్టి పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రత్యేకంగా క్యాంపెయిన్లు నిర్వహించింది. రాజకీయ పార్టీలు కూడా తక్కువ సమయం ఉన్నప్పటికీ విస్తృతంగా ప్రచారం చేశారు కాబట్టి సాయంత్రం 5 గంటలకల్లా ఆ తర్వాత కూడా పోలింగ్ కేంద్రం లోపల ఉన్న వారికి ఓటు హక్కు వేసే అవకాశం కల్పిస్తారు కాబట్టి పోలింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదవుతుంది అనేది కూడా ప్రధానంగా ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. సవీన్, అదేవిధంగా చూస్తే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను వివాదాస్పద పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? దాదాపు 25,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పెద్ద ఎత్తున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోవైపు ఎక్కడైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ వర్గాల మధ్య ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ముందుగానే నెలకొన్నాయో అక్కడ కూడా పోలీస్ బందోబస్తును పటిష్టం చేసి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతానికైతే అక్కడక్కడ కొన్ని వార్డుల్లో మాత్రమే రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి ఓవరాల్గా కనపడుతోంది. ప్రస్తుతానికైతే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది. సాయంత్రానికల్లా పోలింగ్ ప్రక్రియ ఎంత శాతం నమోదవుతుంది, గత మున్సిపల్ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా లేదా అనేది ఒకటి ప్రధాన అంశంగా ఉంది. మరోవైపు పోలింగ్ సందర్భంగా రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీసు సిబ్బంది కావచ్చు, ఎన్నికల సంఘం ఎంత మేరకు ఏర్పాట్లు చేసింది, రాజకీయ పార్టీల ఘర్షణలను ఏ మేరకు నివారిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్గా ప్రస్తుతానికైతే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎక్కువగా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది? అంటే చాలామంది దాదాపు 49% మంది యువ ఓటర్లు ఈ మున్సిపల్ కేంద్రాల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారు కాబట్టి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు, అదేవిధంగా రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా సిపిఎం, సిపిఐ పార్టీలు కావచ్చు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున జాగృతి పోటీ చేసింది, స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు దక్కన వారు
రెబల్స్గా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఎవరు ఎంత మేరకు పోటీ ఇస్తారు అంటే వారు చేసిన ప్రచారం కావచ్చు, స్థానికంగా ఆయా వార్డుల్లో, అదేవిధంగా కార్పొరేషన్లు అయితే ఆయా డివిజన్లలో వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్తో పాటు వారు చేసినటువంటి ప్రచారం కూడా ఎంత మేరకు కలిసి వస్తుంది, పట్టణ ఓటరు తీర్పు ఎటువైపుకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు రెండోసారి జరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో ఒకసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఓటర్ తీర్పు ఎటువైపు ఉంటుందనేది ఈ నెల 13వ తేదీన బ్యాలెట్ బాక్సుల నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతోంది. 13వ తేదీ మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 32 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించాయి. పోల్ మేనేజ్మెంట్ అంటే పోలింగ్ బూత్ల వద్దకు ఓటర్లను తీసుకువెళ్ళి ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలి అన్న దానిపైన కూడా అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యి పోలింగ్ రోజున కూడా పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించి తమ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చి తమ పార్టీలకు అనుకూలంగా ఓట్లు వేసే విధంగా కూడా అభ్యర్థులు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు నిమగ్నమై ఉన్నారు. ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి? ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది ఈ నెల 13వ తేదీన తేలబోతుంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓటరు తీర్పు ఎటువైపు ఉంటుంది, ఓటరు అధికార పార్టీ వైపుకు మొగ్గు చూపుతారా, ప్రధాన ప్రతిపక్షం వైపుకు ఉంటారా, లేకపోతే మధ్యలో తెలంగాణలో 3వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీకి ఏమైనా అవకాశం ఇస్తారా, ఇట్లాంటిది 13వ తేదీన తేలుతుంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఓటింగ్ ప్రక్రియలో ప్రధానంగా 11.16% 9 గంటలకు నమోదైంది. కాబట్టి ప్రతి 2 గంటలకు ఒకసారి రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి ఎంత శాతం నమోదైంది అనేది విడుదల చేస్తుంది. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఈ పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో జరిగినటువంటి తప్పిదాలు అంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు నిర్వహించారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి పొరపాట్లు జరిగాయి వాటిని తిరిగి రిపీట్ కాకుండా ఉండేందుకు మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి. కాబట్టి రాజకీయ పార్టీలు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తారు. కాబట్టి అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రూపొందించి ఎన్నికల సంఘం మార్గనిర్దేశకాలు రాజకీయ పార్టీలకు అభ్యర్థులకు ఇచ్చింది. అందుకు అనుగుణంగానే షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ, ఎన్నికల ప్రచారం, ఇప్పుడు ఎన్నికల పోలింగ్, రేపు ఒకవేళ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడైనా ఈ 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా ఈ వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తాయి. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి అదేవిధంగా ఎక్కడైనా వార్డులో రిగ్గింగ్ లాంటి అంశాలు చోటు చేసుకుంటే అక్కడ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఎన్నికల సంఘం పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించి రేపు రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఇక 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉండబోతోంది. ఫిబ్రవరి 16తో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసే విధంగా కూడా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసింది. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అమ్మాయి కదా